ఇక పోయిన గవర్నమెంట్ ధర్నా చౌక్ ను ఎత్తిపడేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మళ్ళా గదే ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌక్ ను పెట్టిన అధికార పార్టీ వాళ్ళు అక్కడనే ధర్నా కూర్చొని ధర్నా చేసిర్రు. ఎందుకో చూడుర్రి. ఇక మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎత్తేసిన ధర్నా చౌక్ లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గిట్ల ధర్నాకు దిగిర్రుల్లా. ఇక మొన్న 13 తారీఖు నాడు కొందరు బయటోళ్ళు పార్లమెంట్ లోపలికి దూరి పొగబాంబ్ వేసి నానా హంగామా చేస్తే దాని మీద అడిగి నిరసనలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 146 మందిని సస్పెండ్ చేసింది కదా 2 సభలకెంచి. ఇక దాని మీద ఇండియా కూటమి వాళ్ళు దేశవ్యాప్త బంద్ అట్లనే ధర్నాకు పిలిపిస్తే ఇగో గిట్ల ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు కలిసి హైదరాబాద్ లో ఉన్న ఇందిరా పార్క్ కాడ కూర్చున్నారు. ఇక ధర్నాల మల్లు రవి అధ్యక్షన సభ నడిచిందుల్లా. దానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ధర్నాను విజయవంతం చేస్తే అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు కలిసి అన్ని దిక్కులల్ల బంధులు ధర్నాలు నిరసనలు చెప్పిర్రు. पार्लियामेंट हाउस में 2-3 युवा जंप करके अंदर आ गए। जंप करते हुए हम सब ने देखा, अंदर आए, थोड़ा धुआं फैलाया। बीजेपी के सांसद सब भग लिए। जो अपने आप को देशभक्त कहते हैं, हवा निकल गई उनकी। वो टीवी पे आपको नहीं दिखा, वो हमें दिख रहा था पीछे से। खैर, सवाल ये सबसे पहली बात, अंदर कैसे आए? सिक्योरिटी ब्रीच की बात हुई, सही है। अंदर कैसे आए? पार्लियामेंट के अंदर वो गैस का सिलेंडर ले आए। अगर गैस का सिलेंडर ला सकते थे तो कुछ और भी ला सकते थे। दूसरा सवाल, सिक्योरिटी ब्रीच का सवाल तो है, मगर दूसरा सवाल भी है, उन्होंने ये प्रोटेस्ट क्यों करी? उसका कारण क्या था? बेरोजगारी, देश में भयंकर बेरोजगारी। इस देश का युवा आज रोजगार नहीं पा सकता है। తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాలపైన భారత పార్లమెంటు సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఏంటి అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. పార్లమెంటు ఘటనకు సంబంధించిన ఒక స్పష్టీకరణ హోంమంత్రిని కోరటం చాలా సహజము. బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వం పైన. అయినప్పటికీ కూడా మరి ఆ సమాధానం చెప్పకపోగా ఉన్న సభ్యులందరినీ సభ నుంచి గెంటేయటం, దాదాపు 150 మంది. అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ ఏం రాస్తున్నాయంటే అపోజిషన్ మొత్తం బయటికి పోయి పంపించారు, అధికార పక్షం మాత్రమే కూర్చొని సభను నడుపుతున్నది అని రాశారు. పార్లమెంటులో జరిగినటువంటి దాన్ని ప్రశ్నించినటువంటి పార్లమెంటు సభ్యులను బహిష్కరించిన తీరు, ఈ ప్రభుత్వం నియంత్రితంగా ఏ విధంగా చర్చకు భయపడుతుంది అనే అంశం మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడి యావత్ దేశంలో ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి పార్లమెంటులో పైనుండి కిందికి దూకి పార్లమెంటు సభ్యుల మధ్యలో టియర్ గ్యాస్ పొగ బాంబులు వేస్తే ఆ అంశం మీద స్పందించి హోంమంత్రి రాజీనామా చేసి పార్లమెంటుతో పాటుగా యావత్ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది.